హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం పాతకాలపు వంట అరిసెలు పర్ఫెక్ట్గా చేసుకోవటం ఎలాగో చూద్దామండి. ముందు రోజు నుంచి దీన్ని అరిసెలు చేసుకున్నట్టు ప్రిపేర్ అవ్వాలండి నేను ముందు రోజు అంటే 15 hours ముందుగా 2 kg బియ్యం తీసుకున్నానండి. ఇవి రేషన్ షాపు బియ్యం అండి. రేషన్ షాప్ బియ్యాన్ని దొడ్డు బియ్యం అని అంటారు. దోశలు కొడి బియ్యం వాడుకుంటాం కదా. ఈ బియ్యాన్ని 15 hours ముందుగా నానబెట్టేటప్పుడే కొంచెం సాల్ట్ వేసి రుద్ది వాష్ చేశాను. ఎందుకంటే దొడ్డు బియ్యం ఒక రకమైన స్మెల్ వస్తాయండి. ఆ స్మెల్ పోయేందుకు సాల్ట్ వేసి కడిగి వాష్ చేసుకొని మళ్ళీ వాష్ చేసి ఇలా వడబట్టలో వడేసి పెట్టుకున్నానండి. ఈ బియ్యాన్ని ఒక క్లాత్ తీసుకొని ఆరపోస్తున్నానండి. ఈ బియ్యాన్ని ఫ్యాన్ గాలి కింద కానీ ఎండలో కానీ ఆరపోయకూడదండి. నేను ఇక్కడ దొడ్డు బియ్యం తీసుకున్నాను కాబట్టి 15 hours ముందుగా నానబోసుకున్నానండి. ఒకవేళ మీరు సోనా మసూరి బియ్యం కానీ తీసుకుంటే 24 hours ముందుగా నానబెట్టండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు వాష్ చేయండి. అలా వాష్ చేయలేదనుకోండి పిండి పులుపు ఎక్కుస్తుంది. పులుపు వచ్చేసి అరిసి కూడా టేస్ట్ ఉండదండి. ఈ బియ్యాన్ని ఇలా ఒక 15 minutes ఆరనియాలండి. 15 minutes ఆరాక పట్టించుకుంటామండి. మీకు కానీ దంచుకునే ఫెసిలిటీ ఉంటే దంచుకోండి. అరిసెలు అనేవి అద్భుతంగా వస్తాయండి. ఒకవేళ కూడా దగ్గరగా లేకపోతే మిక్సీ వేసుకోండి. ఈ బియ్యాన్ని ఇలా 15 minutes ఆరాక చెయ్యికి ఇలా తడి అంటుకున్నాక ఆరనిండి ఆ తర్వాత పిండి గిన్నెకి పంపిస్తున్నానండి. పిండి మరొక పంపించి చూడండి ఇలా బియ్యాన్ని పిండి పట్టించుకున్నాను. ఈ పిండిని జల్లించుకున్నామండి. మనం ఇప్పుడు ఈ పిండి జల్లించుకునేటప్పుడు కొన్ని చిల్లర నాణ్యాలు ఇలా నాణ్యాలు వేయటం వల్ల మన పిండిని కలుపుకోవాల్సిన అంటే మధ్యలో కలుపుకోవాల్సిన అవసరం ఉండదండి. పిండి చక్కగా దిగిపోతుంది. చూడండి ఓ 1/2 kg వరకు నాకు రవ్వ మిగిలిపోయిందండి. ఈ రవ్వని మనం దానికి దోశకి కానీ మరి దానికైనా యూజ్ చేసుకుందామండి. ఇలా ప్రెస్ చేస్తే ఈ పిండి ఇలా రావాలండి. ఇది తడిపిండి అండి. ఈ పిండిని ఆరిపోనికుండా మనం ప్రెస్ చేసుకొని ఒక బట్ట కప్పుకోవాలండి, లేదా ఒక ప్లేట్ అయినా పెట్టుకోండి. ఇలా బట్ట కప్పేసి ఆరనికుండా ఇలా పెట్టేసేయండి. ఇంత ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిందండి. నేను సెకండ్ స్టెప్కి వెళ్దామా. ఇలా ఒక గిన్నె తీసుకొని 1 glass వాటర్ పోస్తున్నానండి. స్టవ్ ముట్టించేసి 1 glass వాటర్ పోసి ఇక్కడ నేను 1 kg బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని మీరు అరిసెల బెల్లం అని అడగండి, లేదా ఆర్గానిక్ బెల్లం అని అడగండి. ఈ ఆర్గానిక్ బెల్లం అయితేనే సాగే కూడా ఉంటుందండి. ఈ బెల్లాన్ని ఈ వాటర్ వేసేస్తాం. మనం ఏదైనా పాకానికి స్టీల్ గిన్నెలు వాడకండి. ఇత్తడి గిన్నె కానీ లేదా ఇలా మందపాటి అల్యూమినియం పాత్ర కానీ వాడుకోండి. ఒకవేళ మీరు స్టీల్ వాడితే పాకం అనేది తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉందండి. ఈ బెల్లం కరిగేలోపు మనం ఒక 1/2 cup తెల్ల నువ్వులు సిద్ధం చేసుకోవాలి. తర్వాత బెల్లంలో పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని బెల్లం వడపెట్టుకుందాం. ఇలా వడపెట్టుకుంటే చూడండి డస్ట్ పార్టికల్స్ వచ్చాయి. పాకం చెక్ చేసుకున్నామండి. ఇలా పాకం పట్టుకున్నాక ఇది ముద్ద పాకం ఉంటారండి. మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది. ఇప్పుడు పాకం వచ్చినట్టండి. మీకు ఇది అర్థం కాకపోతే ఇంకొక టిప్ చెప్పిన ఈ పాకాన్ని ఇలా సాగదీస్తే ఒక 3 వరకు వస్తుందండి. మనం పాకం వచ్చినట్టు. పాకం వచ్చాక తెల్ల నువ్వులు 1/2 cup తీసుకున్నానండి. ఇవి వేసేస్తున్నాను. మీరు పాకంలోనే వేసుకోండి, లేదంటే అరిసెలు తట్టుకున్నాక అరిసెల పైన వేయండి. నేనైతే పాకంలో వేసేస్తున్నానండి. స్టవ్ కట్టేసి పిండి వేసుకొని కలుపుదామండి.
ఈ అరిసెలకి ఇద్దరు ఉంటే బాగుంటుందండి, ఒకరు పిండి వేస్తే ఒకరు కలుపుకోవచ్చండి. అలా కలుపుకున్నామండి. తర్వాత నెయ్యి వేస్తున్నాను పైన, ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి. కాసేపు చల్లారబెట్టుకున్నామండి. ఇలా పిండి అన్నప్పుడు 1 సెకండ్ ఆగి పడాలండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్. దీన్ని పక్కన పెట్టుకున్నామండి. స్టవ్ ముట్టించి ఒక బాండిల్ పెట్టుకున్నామండి. బాండిల్ పెట్టుకొని ఆయిల్ పోస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి నేను ఇక్కడ. ఇన్ని చల్లారిపోనీకుండా కొంచెం కొంచెం ప్లేట్లో తీసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ చేసి పెట్టుకోండి. ఇలా పాకం పట్టుకొని పిట్టి కలిపాక చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనకు అవసరమైనప్పుడు అప్పుడప్పుడు చేసుకోవచ్చండి. కావాలంటే మీరు అలా చేసుకోండి. నేను ఇక్కడ ఒక బటర్ పేపర్ తీసుకున్నానండి. ఈ పేపర్కి నేను నూనె అప్లై చేస్తున్నాను. నూనె కానీ నెయ్యి కానీ మీరు రాసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నూనెతో చేస్తున్నాను కాబట్టి నూనె రాస్తున్నానండి. పిండి తీసుకుని రౌండ్గా సమానంగా తట్టుకోండి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. ఇది చూసారా, వీటిని చెక్కతో చేసిన ఎత్తులు అంటామండి. చూడండి, చిన్నవండి. నూనెలో వేసేయండి. ఇలా మనం ఆయిల్లో వేయగానే పూరీలాగా పొంగొస్తే పర్ఫెక్ట్ అరిసి వచ్చినట్టండి మన గుర్తు. ఈ చెక్క వాటిని ఎప్పటికీ ఇలా అడ్డం తిప్పాలండి. కొంచెం ఫోర్స్ ఉపయోగించాల్సి వస్తుంది. ఫోర్స్ ఉపయోగించలేని వాళ్ళు చిన్న ఎండాయి కదా, చిన్నవి వాడుకోండి. నేను ఒక్కటి దీంతో వచ్చి చూపిస్తాను చూడండి. మన ఫోర్స్ సరిపోదండి. సో మనం చిన్నగా తీసుకొని పొత్తుకున్నాం. దీని మీద పెట్టుకుంటున్నామండి. గట్టిగా ప్రెస్ చేయాలి. అరిసి అనేది నీళ్ళు చాలా ఎక్కువ పీలుస్తుంది. ఎక్సెస్ ఆయిల్ లోవ తీసుకోవాలి. అయిపోయినాయండి. అరిసెలు మొత్తం ఇలా కాల్ చేసుకొని గాలికి ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఒక 1/2 అవర్ ఆరబెట్టుకోవాలండి. ఇదివరకు మా చిన్నతనంలో మా ఊర్లో అయితేనండి వరిగడ్డ వేసి ఆరబెట్టేవాళ్ళు. మనకి ఇక్కడ వరిగడ్డ దొరకదు కాబట్టి నేను టిష్యూ పేపర్ వేసి ఆరబెట్టాను. చూసారు కదండి, అరిసెలు రెడీ అయిపోయినాయి. ఈ అరిసెలు నాకు కేజీకి ఒక 60 అరిసెల వరకు వచ్చాయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. చూడండి, ఒకటి తుంచాను. ఆరేదాకా లోపల సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడేమో కాస్త క్రిస్పీగా కనిపిస్తున్నాయి. బయట క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా వస్తాయండి. ఒకసారి మీరు చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ. ఎప్పుడు మనం పెద్దవాళ్ళు చేస్తే పిల్లలు తింటూ ఉంటారు కదండి. ఈసారి మీరు చేసి మీ అమ్మ వాళ్ళకి అందించండి, వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ అరిసెలు పప్పు అంటే ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్తో తింటే ఎన్ని తింటామో లెక్క ఉంటుందండి. మీరు ట్రై చేస్తారు కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో హెల్దీ డిష్తో మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.